Hi, hello viewers. Welcome to Hit TV. I.N.D.I.A అలయన్స్ ఇండియా అలయన్స్ గా ప్రతిపక్ష పార్టీలు మరియు రీజనల్ పార్టీస్ అన్ని కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోలుద్దామని 2024లో మళ్ళీ తాము 10 ఏళ్ల క్రితం కోల్పోయిన ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేద్దామని విపక్ష పార్టీలన్నీ ఒకే కూటమిగా ఒక పాత్ర పోషించి ఒకటే కూటమిగా ముందుకొచ్చారు. అదే ఇండియా అలయన్స్. అయితే ప్రస్తుతం అది ఆ కూటమి అనేది ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నది. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు దీని వెనకాల పరిణామాలు ఏంటి అని సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ని అడిగి తెలుసుకునే దానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. అసలు ఏంటి సార్ ఇది భారత్ న్యాయ జోడో యాత్ర అనేది స్టార్ట్ అయింది. అస్సాంలో గొడవలైనవి, వెస్ట్ బెంగాల్లో ఎంట్రీ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా గొడవలైనవి. ఎలా చూడొచ్చు? అసలు బ్రేక్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఎప్పుడు మొదలైతే తెలియదు, 2 రోజులు అంటున్నాడు. ఈ అలయన్స్ ఎప్పుడు పని చేయదని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు కాదు, ఫామ్ అయిన రోజు నుంచి నేను చాలా మంది ఛానల్స్ ద్వారా చెప్పాను. ఎందుకంటే ఇన్హెరెంట్ కాంట్రడిక్షన్స్ వీళ్ళ గ్రూప్లో. వీళ్ళు ఎక్కడ అలయన్స్ పెట్టచ్చు అది మా ఫస్ట్ అనలైజ్ చేయాలంటే, కాంగ్రెస్కి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కానీ గెలవడానికి ఛాన్స్ లేదు, ఒక పార్టీని తీసుకొచ్చి వాళ్ళు గెలవచ్చు అనే పరిస్థితి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. మీరు కర్ణాటక చూడండి, మీరు మహారాష్ట్ర చూడండి, మీరు ఎక్కడ చూసినా కానీ ఈ ప్రాబ్లం అక్కడే ఉంది అన్ని ప్లేసెస్లో. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి అప్పర్ హ్యాండ్ ఉంది, బీహార్లో లాలు జేడీయూకి అప్పర్ హ్యాండ్ ఉంది. మీరు కర్ణాటకకు వస్తే ఆల్రెడీ డైరెక్ట్ ఫైట్, అది జేడీఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రాజస్థాన్లో అలయన్స్ లేదు, డైరెక్ట్ ఫైట్. మధ్యప్రదేశ్ డైరెక్ట్ ఫైట్, ఛత్తీస్గఢ్ డైరెక్ట్ ఫైట్. ఏ స్టేట్ లో మీకు అలయన్స్ పెట్టుకున్నారు? ఆల్రెడీ మహారాష్ట్రలో మీకు అలయన్స్ ఉంది, కొత్త అలయన్స్ ఏం కాదు అది. అట్లాంటి పరిస్థితుల్లో మీ అలయన్స్ ఏ స్టేట్ లో నడుస్తుంది? తమిళనాడులో మీకు ఆల్రెడీ అలయన్స్, అంటే వాళ్ళు సీనియర్ పార్టీ, మీరు జూనియర్ కుక్కలకు బిస్కెట్ వేస్తున్నారు, 2 సీట్లు ఇస్తారు మీకు. అదే మమతా బెనర్జీ చేసింది. ఇక్కడ మమతా బెనర్జీ ఏమని, మీరు దీనికన్నా ముందు 2 సీట్లు కలిసారు, 2 సీట్లు తీసుకోండి అని చెప్పారు. మహారాష్ట్ర అదే పరిస్థితి నడుస్తుంది. వాడేమంటాడు, నాకు 20 సీట్లు కావాలంటాడు శివసేన, నేను ముందు గెలిచాను అని చెప్పేసి. సో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే, వాళ్ళేమనుకున్నారు, ఒక యునైటెడ్ ఫ్రంట్ పెడితే యూజువల్లీ ఓట్ స్ప్లిట్ కాకుండా ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు, అందరు కలిసి పోటీ చేస్తున్నట్టు గెలవచ్చు అనే ఒక స్కెచ్ ఉండే, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండే. కానీ ఆ నంబర్ రావాలి కదా. ఇప్పుడు మీరు ఏ ఎలక్షన్ తీసుకున్నా కానీ, పోయినసారి ఎలక్షన్లో బీజేపీకి వచ్చిన 300 సీట్లు ఆల్మోస్ట్ నేను అనుకుంటే బహుశా ఒక మోర్ దెన్ హాఫ్ వాళ్ళు 50,000 ఓట్లకైనా ఎక్కువ దాంట్లో గెలిచారు. మిగతాది 1,00,000 ఓట్లకైనా ఎక్కువ గెలిచారు. అంటే మీరు అందరు కలిసి వస్తే కూడా బీజేపీని మీరు కౌంటర్ చేయలేరు. గౌతమ్ గంభీర్ హిమ్సెల్ఫ్ 3.5 lakh మెజారిటీతో అదే అంట. అది అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆపోజిషన్ అంటే వాళ్ళ వైపు ఉన్న పార్టీస్కి తెలిసిపోయింది, వీళ్ళతో నేను బెనిఫిట్ ఏం మాకు లేదని చెప్పేసి. ఇది మనం స్పెషల్ ఉత్తరప్రదేశ్ చూడాల్సి. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కి 2-3% ఓట్లు, అమేఠీ పోయింది. అఖిలేష్ యాదవ్ ఎందుకు ఇస్తాడు సీట్లు వాళ్ళకి? కాంగ్రెస్ ఒక 12, 14, 16% ఓట్లు. అఖిలేష్ యాదవ్ దగ్గరకు వస్తే నాకు ఒక చిన్న డౌట్ సార్. ఎందుకనంటే ఇక్కడ మమతా బెనర్జీకి ఈగో క్లాషెస్ వచ్చినాయంటే ఒక అర్థం ఉంది. బికాస్ షీఈ్ ఇన్ టు పవర్, 3rd time థ్రోన్ లో ఉన్నారు కాబట్టి మేబీ తనకి అది ఉండటంలో తప్పేం లేదు, బికాస్ షీఈ్ ఇన్ విన్నింగ్ స్ట్రీక్. అఖిలేష్ యాదవ్ బుందేల్ఖండ్ ఇష్యూ తర్వాతనే రివర్స్ అయ్యాడని అనుకోవచ్చా? అఖిలేష్ యాదవ్ కి మోర్ దెన్ బుందేల్ఖండ్, ఆయనకి లాస్ట్ టైం మాయావతితో పోటీ చేస్తున్నారు, గుర్తుంటుంది. 10 సీట్లు వచ్చినాయి వాళ్ళు అప్పుడు 19లో. ఈసారి మాయావతి పక్కనకి వెళ్ళిపోయింది. మాయావతి ఇన్ఫ్లుయెన్స్ నార్దర్న్ మధ్యప్రదేశ్, బీహార్ ఒకవైపు, ఇంపాక్ట్ ఈవెన్ టువర్డ్స్ ఉత్తరప్రదేశ్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్. అంటే ముస్లిం జాతా ఓట్ బ్యాంక్ ఉంది ఆమెకి. కర్ణాటకలో కూడా 5,000 నుంచి 10,000 ఓట్లు వచ్చినాయి ఒక కాన్స్టిట్యున్సీలో. ఆలోచించండి, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ బీహార్. ఆమె ప్రిన్సిపల్లీ షీఈ్ ద యూపీ పార్టీ, మన కాశీరామ్ గారు సెటప్ చేసిన పార్టీ ఇది. అట్లాంటి పరిస్థితుల్లో మీరు మాయావతిని పక్కన పెట్టేశారు ఫస్ట్ అలయన్స్ లో. ఆమె ఉండాలండే, ఆమెను పక్కన పెట్టేసి మిగతా చూసుకుందాం అంటే ఎక్కడ పోతారు వాళ్ళు? అది ఆ పరిస్థితికి వచ్చింది. న్యాచురల్లీ మమతా బెనర్జీ ఏమంటుంది, మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకురాకండి, నాకు ప్రిన్సిపల్ ఎనిమీ కమ్యూనిస్ట్. బీజేపీ ఉన్నారులే, వాళ్ళతో నేను పోటీ చేయాల్సిందే, వాళ్ళతో నేను బతకాల్సిందే, నేను ఏం చేయలేను, త్రిపురలో కొట్లాడాం, ఓడిపోయాం, కానీ మీరు కమ్యూనిస్టులు ఇక్కడ తీసుకురాకండి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గివ్ దెమ్ సెకండ్ ఛాన్స్. అది వీళ్ళేమో కమ్యూనిస్ట్ లేకుండా వెస్ట్ బెంగాల్లో వీళ్ళు బతకలేరు కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తేనే ఏదో ఒక ఛాన్స్ ఉంది వాళ్ళకి. మాయావతిని మన మమతా బెనర్జీ తీసుకుంటే 3 పార్టీలు తీసుకున్న ఒక ఛాన్స్ ఉంటుంది. బీజేపీకి లాస్ట్ వచ్చిన 22 సీట్లలో తగ్గుతుంది. కానీ లాస్ట్ టైం మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తే ఈ పార్టీలకి, ఇద్దరు పార్టీలకి
అంటే ప్రిన్సిపల్ పార్టీస్. టీఎంసీకి 2,40,00,000 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం. బీజేపీకి 2,30,000 ఓట్లు వచ్చినాయి. 2,30,000 అంటే 10 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది రెండు పార్టీలకి. అండ్ ఇంకొకటి సార్, బెంగాల్ కి వస్తే మెయిన్ వార్ వాజ్ బిట్వీన్ సువేందు అధికారి అండ్ మమతా బెనర్జీ. నందిగ్రామ్ లో ఓడిపోయారు. ఐ మీన్ సింగిల్ కరెక్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఫైట్ లో సీఎం ఓడిపోయారు, మమతా బెనర్జీ ఓడిపోయి సువేందు అధికారి గెలిచారు. తర్వాత మళ్ళీ దుర్గాపూర్ లో ఎలక్షన్ అయింది, ఆవిడ అక్కడ గెలిచారు. కరెక్ట్. ఇప్పుడు అసలు టోటల్ గేమ్ లో సువేందు అధికారి ఎలా ఎమర్జ్ అవబోతున్నాడు బెంగాల్లో? సువేందు అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు బెంగాల్ చాలా మంది మీరు చూస్తుంటారు. ఒరిజినల్లీ బీజేపీలో అక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయారు అక్కడికి. అది చూడొచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్ వెళ్ళిపోయారు. కానీ బీజేపీ అక్కడేం తప్పు చేస్తుందంటే వాళ్ళ పార్టీ కార్యకర్తను చూసుకోలేదు. ఎలక్షన్ తర్వాత చాలా మందిని టీఎంసీ వాళ్ళు చంపారు. అవును, గౌరవంగా చంపారు. అది బీజేపీ అన్నిటికంటే పెద్ద తప్పు ఉంది. కానీ దాని తర్వాత బీజేపీ రికవర్ చేసుకొని ఇప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ కూడా బీజేపీ ఓకే, అంత గ్రేట్ అని చెప్పలేము. కానీ ఇప్పుడు కూడా ఈవెన్ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ కూడా వైలెన్స్ జరిగింది, చాలా వైలెన్స్ జరిగింది, రిగ్గింగ్ జరిగింది అక్కడ. సో మాయావతి ఒకవైపు, మమతా బెనర్జీ ఒకవైపు. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఎవరు? మాయావతి అయితే ఆయన కాంశీరామ్ పార్టీ అని చెప్పొచ్చు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. అటువైపు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్, ఈ వైఎస్ఆర్సీపీ కూడా అంతే కదా. వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ పడకుండా ఆమె యాటిట్యూడ్ తో బయటకు వచ్చారు. మళ్ళీ వీళ్ళెళ్ళి వాళ్ళ కాళ్ళు పడేసి మాకేమనియండి అంటారు. దాని వైపు ఇంకోటి వీళ్ళ అరెగెన్స్ కాంగ్రెస్ వాళ్ళది, మాకు ఇంతే కావాలి, మేమే ప్రిన్సిపల్, మేమే ఆల్ ఇండియా లెవెల్లో మేము ఒకరు ఉన్నాం. కరెక్ట్, అది ఆల్ ఇండియా లెవెల్ ఎవరు లేదు. కానీ రీజనల్ సట్రప్స్, అది స్టాలిన్ ఉండొచ్చు, అది మన పినరాయి విజయన్ అని చెప్పలేము. అక్కడ ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. బహుశా కేరళలో అక్కడ లాస్ట్ టైం మీకు గుర్తుంది, కాంగ్రెస్ కి వచ్చిన 55 సీట్లు లోక్సభలో 19 కేరళ నుంచి వచ్చినాయి. ఈసారి 10 తగ్గింది అనుకోండి, 45 అయిపోతుంది. వాళ్ళు ఎక్కడ గెయిన్ చేసినా కానీ మళ్ళీ అదే 55కి వస్తారు, 60 మాక్సిమం వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా లీడ్ చేస్తారు? మీ కోయిలేషన్ అనేది ఏదో ఇందర్ కుమార్ గుజ్రాల్, చంద్రశేఖర్, విపి సింగ్ వీళ్ళందరి టైంలో జరిగిన కోయిలేషన్ ఇప్పుడు లేదు. అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, ఆ ప్రసక్తే లేదు దానికి అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తే వాట్ డూ యూ డూ? దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దాట్ ఈస్ వేర్ ఈ ఇండియా అలయన్స్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ కావాల్సి ఉండదు? స్టేజ్ మీద కూర్చొని పినరాయి విజయన్, మన సీతారాం యెచూరి, రాహుల్ గాంధీ కలిపి నవ్వుకుంటున్నా అక్కడ కేరళలో కుక్కల్లా కొట్టుకుంటున్నారు. వీళ్ళు హెల్మెట్లతోని ఫ్లవర్ బాటిల్తో కొట్టుకుంటున్నారు రోడ్డు మీద, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు. అట్లాంటి ఇన్నర్ కాంట్రడిక్షన్స్ ఉన్న దాంట్లో కాంగ్రెస్ కి అసలు అలయన్స్ ఎక్కడ? అలయన్స్ అంటే 3 పార్టీలు 2 పార్టీలు కలిసి వచ్చినప్పుడు వీళ్ళ ఓటు వాళ్ళ ఓటు కలిపితే బీజేపీని ఓడిపోవచ్చు. కానీ బీజేపీకి 50-55% ఉన్నప్పుడు మీ దగ్గర మీరు అన్ని కలిపితే కూడా మీకు 20 రావట్లేదు, మళ్ళీ మేము గెలుస్తారు. సో న్యాచురల్లీ రీజనల్ సెటప్స్ వాళ్ళు అంటున్నారు, సారీ మీరు వెళ్ళండి, మేము చూసుకున్నాం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ స్టాండ్స్ చూడాల్సింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు అనేది. ఎందుకంటే ఆయన మధ్యప్రదేశ్ లో వీళ్ళు కొన్ని సీట్లు అడిగితే పోరా పో అన్నాడు. నువ్వు అక్కడికి రా, యూపీలో నేను చూసుకుంటా అన్నాడు. అదే జరగబోతుంది యూపీలో కూడా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది యూపీలో. ఒకప్పుడు బుందేల్ఖండ్ కోసం ముగల్స్ అండ్ మరాఠా కొట్టుకున్నట్టు ఇప్పుడు అదే అంటున్నా. అదే సో పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఈ అలయన్స్ ఫెయిల్ కావాల్సింది ఉండే 100%. నేను ఇది ఇప్పుడు కాదు, మీరు 6 నెలల మీద నాకు చాలా ఛానల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ తీసుకొని చూడండి, అప్పుడే చెప్పాను. ఇది ఓన్లీ ఒక ఆపర్చునిస్టిక్ అలయన్స్ ఉండే, ఇది ఫెయిల్ కావాలనే ఉండే, ఫెయిల్ అయింది కూడా. అండ్ నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ ఇట్.